సో చేబ్రోలు కిరణ్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఫస్ట్ థింగ్ అంటే ఒకటి వైసీపీ నుంచి అటాక్ ఉంటుందనా, రెండు ఆయన్ని సేవ్ చేద్దామనా? అన్నా వైఎస్ భారతి కిరణ్ అన్నా అది క్వశ్చన్ కరెక్ట్గా అడగాలి మీరు. ఎందుకంటే ఒక మాట చెప్తాను, వైసీపీ నుంచి అటాక్ గురించి తప్పించడం అనేది తప్పన్న. యాక్చువల్లీ ఆయన ఏంటంటే వైఎస్ భారత్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దానికి వాళ్ళు ఏం చేశారు, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇదో ఇట్లా చేయకూడదు ఆల్రెడీ చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. లేడీస్ పైన అదే మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు కానీ గలీజమైన మాటలు కానీ మాట్లాడొద్దండి. ఈయన ఏం చేశాడు, చేబ్రోలు కిరణ్ అనేటోడు వాడు ఏం చేశాడంటే మాట్లాడినాడు, భారతి ఇట్లా చేసింది అట్లా చేసింది అని గలీజు మాటలు మాట్లాడినాడు. ధైర్యం ఎట్లా వచ్చు? ధైర్యం అనకూడదండి. ఇప్పుడు ఆల్రెడీ అతను చేయబట్టి దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు. సో సడన్గా ఆ మాటలు ఆటోమేటిక్గా వచ్చాయి. సో మేము కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మేము కూడా అట్లా అలాంటి గలీజమైన మాటలు మాట్లాడితే కంపల్సరీ చేసేయాల్సిందే. సో వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే బయట ఉంటే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అటాక్ చేస్తారు కాబట్టి ఆయన సేవ్ చేయడానికి అరెస్ట్ చేశారంటారు, మీరేమంటారు? నేను యాక్సెప్ట్ చేయనండి. ఇప్పుడు వైసీపీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనిల్ అదేదే బోరుగడ్డ అనిల్ కానీ, కుడాల నాని కానీ, పేరుని నాని కానీ, అంబటి రాంబాబు కానీ ఇంకా చాలామంది ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలో. అలాంటి వాళ్ళని సేవ్ చేసుకుని ఆయన పక్కన పెట్టుకున్నాడు ఎవరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో వాళ్ళని గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళను సేవ్ చేసుకున్నాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు నేను అనట్లేదు. నేను ఇక్కడ ఏమంటున్నాను, ఇతను తప్పు చేశాడు. చేబ్రోలు కిరణ్ అనేటోడు తప్పు చేశాడు. కూటమి ప్రభుత్వం ఏం చేసింది, జైల్లో వేసింది, స్టేషన్ తీసుకెళ్ళి జైల్లో దుబ్బేశారు. సో సేవ్ చేసుకోవడం కంటే తప్పండి అనకూడదు. ఆల్రెడీ కేసు వేయకపోతే మళ్ళీ ఒక మాట, మీ ప్రభుత్వం ఉంది కదా కేసు వేయలేదు అంటారు. దానికి ఏం చెప్పాలి? మీరు అడిగే క్వశ్చన్ అటాక్ చేస్తే చంపేస్తారు అవన్నీ అనకూడదు. యాక్చువల్లీ అతను సేవ్ చేసుకోవడానికి అయితే వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న లేదండి. వైసీపీ సోషల్ మీడియా కూడా నేను ఒకటే చెప్తాను, అతను సేవ్ చేస్తే ఏమొస్తాను, ఒకవేళ మీరు చంపారు అనుకోండి మళ్ళీ మీరు చంపిన వాళ్ళందరూ మళ్ళీ జైల్లో వేస్తారు. అదేదో ముందుగానే చూసుకుంటే సరిపోతుంది కదా. కేసు వేసింది ఎందుకంటే వైఎస్ భారతి పైనటువంటి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో దానికి సంబంధించి దాన్ని వెరిఫికేషన్ చేసుకుంటే అతను చేశాడనేది బయటకు వచ్చింది. పోలీసులు వచ్చారు, తీసుకెళ్ళిపోయి జైలు వేసేసారు. దానికి సోషల్ మీడియాకి దీనికి సంబంధం లేదండి. ఒకవేళ అటాక్ చేయాలంటే గోరంట మాధవ్ ఆల్రెడీ అటాక్ చేసుకుంటూ పోయి ముందు పోయి దాన్ని అడ్డుగించుకుంటే నేను కొడతా గిడతా అంటే కొట్టొద్దండి, చట్టం మీ చేతులకు తీసుకోకూడదు. ఆల్రెడీ మళ్ళీ గోరంట్ల మాధవ్ కూడా మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. ఇలాంటి తింగరి పనులు చేస్తారు కాబట్టి ఆయన తీసుకెళ్ళారు. సో వైఎస్ భారతి గారి మీద ఇంకొంతమంది టీడీపీ వ్యక్తులు అయితే వేరే వ్యక్తులు అయితే కొన్ని వ్యాఖ్యలు చేస్తారు, టీడీపీలో స్క్రీన్ షాట్లు వస్తున్నాయి, మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? పక్కండి, చేసుకోవాలి కంపల్సరీ. ఒక వైఎస్ భారతి మీదనే కాదండి, ఆమె మీద ఎవరైనా కానీ, అవతల పార్టీ అయినా యువతల పార్టీ అయినా, వైఎస్ఆర్ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా సరే. జనసేనలో కూడా చాలామంది చాలా ఇకారాలు పడి ఉంటే చాలా నకరకాలు పడి ఉంటే వాళ్ళని తీసేశారు. సో ఇతన్ని కూడా తీసేయాలి, చేబ్రోలు కిరణ్ అంటాడు. సో ఇంకొకటి కూడా నేను కోరుకుంటున్నాను, ఇప్పుడు ఎట్లయితే వీళ్ళనందరినీ జైలుకు వీళ్ళకు తీసేయడం జరుగుతుందో వైసీపీలో కూడా తీసేయాలి. చాలా అసభ్యకరమైనటువంటి బూతులు తిట్టిన వాళ్ళని కంపల్సరీ పార్టీ నుంచి తీసేయాలి. అంటే ఎవరు లేడీస్ని ఇంటర్వ్యూస్లో ఇలా తిట్టలే కదా వైసీపీ? ఎందుకు తిట్టలేదండి? ఎందుకు తిట్టలేదు? పోసాని ఎన్ని తిట్టాడు, పోసాని అనిల్ ఊరుగడ్డ అనిల్ ఎన్ని తిట్టాడు, వెళ్ళాడు. అందుకే చెప్తున్నా, ఈయన కూడా వెళ్ళాడు కదా, ఈయన కూడా వెళ్తున్నాడు, వెళ్ళాడు కూడా, ఆల్రెడీ వేసారు కదా, దొబ్బారు కదా, ఇంకేం కావాలి? ఒకటి చెప్తానండి, మీరు వైసీపీ గురించి అడిగితే నేను ఒకటే చెప్తాను. ఫస్ట్ వైసీపీలో చాలామంది చాలా బూతులు తిట్టారు, వాళ్ళు జైలుకి వెళ్ళారు. ఇక్కడ తిడుతున్నారు కాబట్టి వీళ్ళని కూడా జైల్లో వేస్తున్నారు. జైలు వేయకుండా పూజలు చేసుకుంటా కూర్చోలేదు కదండి. నేనేమంటున్నానంటే ఎవరైనా కానీ సెలబ్రిటీ అయినా, తోటకూర వాడైనా సరే, ఆఖరికి అడుక్కు తినేవాడైనా సరే, సీఎం పిఎం వాళ్ళ పిఏలైనా సరే, ఎవడైనా కానీ లేడీస్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే, బూతులు తిడితే దయచేసి వాళ్ళని తీసుకెళ్ళి